ఇది యలహంక దగ్గర రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత చాలా అతి ఫేమస్ అయినటువంటి కాలిఫోర్నియా రిసార్ట్ అనమాట. ఇదిగో ఇదనమాట రమణశ్రీ కాలిఫోర్నియా రిసార్ట్. ఇది రమణశ్రీ కాలిఫోర్నియా రిసార్ట్. ఇది బాగుంది లోపల, అంటే బాగా పురాతనమైంది, చాలా ఫేమస్. వెనకాల వీడిది హౌసింగ్ సొసైటీ కూడా ఉంది వీడిది. అలా ఆ స్ట్రైట్గా వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ అది ఉంది. సరే ఇదేమో కిచెను, ఇది ఓపెన్ కిచెన్, అది ఓపెన్ డైనింగ్, అట్లా లోపల డైనింగ్ ఉంది. ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్లో బఫే ఉంది అక్కడ. ఇది ఇట్లా ఓపెన్ డైనింగ్. ఇది మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఆ రోడ్డు మీద నుంచి లోపల రావాలి. మొత్తం వీళ్ళదే సైట్. ఇది రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ కాంపౌండ్ అటు ఎదురున్నా. ఇదిగో అదేమో స్విమ్మింగ్ పూల్ ఏరియా. అది గ్రౌండ్, అది చివరి దాకా వెళ్ళిపోవాలి. దీన్ని ఆనుకుని ఎబ్బట్టింగ్ టు ఈ ఏరియా అనమాట. అది హౌసింగ్ సొసైటీ అనమాట వీళ్ళదే. దాంట్లోనే విజయసింహ గారు అంటారు, ఎదురుండనే కనబడుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది వారి ఇల్లు. మనం 2 డేస్కి ఇక్కడే ఉన్నాం కదా, వెళ్ళిపోతున్నాం. అంతా యాంటిక్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. మనకి బ్రేక్ఫాస్ట్లో బఫే ఏం పెట్టారు? వెజ్ క్రాకెట్స్, ఓకే, వెజ్ కట్లెటు, ఏంటిది కార్న్, తర్వాత ఇది బేక్డ్ బీన్స్, తర్వాత పొటాటో వెజెస్, సాబుదానా వడ, నెక్స్ట్ వడ, స్ప్రౌటెడ్ బీన్స్ అనమాట. అన్నీ మొలకెత్తినాయి, శనగలు ఇవి కూడా స్ప్రౌటెడ్, బేబీ టొమాటో, ఫ్రూట్స్ సలాడు, అరటిపళ్ళు, రసకేళి, కేరళ, నెక్స్ట్ క్యారెట్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, స్పాంజ్ దోశ, రైట్, స్పాంజ్ దోశ, బటర్ స్పాంజ్, ఇది సెట్ దోశ, పన్నీర్ పరాటా, టమాటా రైస్ భాజీ, కేసరి బాత్, సేమియా కేసరి, నెక్స్ట్ ఇడ్లీలు స్టీమ్లో విత్ కారపొడి, చట్నీ, కోకోనట్ చట్నీ, అండ్ ఇది సాంబార్, తర్వాత లెమన్ ఫిష్, చికెన్ సాసేజ్, బాయిల్డ్ ఎగ్, ప్యాన్కేక్స్, టీ అండ్ కాఫీ, దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఓకే, నైస్, ఓకే, థ్యాంక్ యూ. 3 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి రోటీ చెప్పండి. దిస్ ఇస్ మసాలా పూరి. వాట్ ఈస్ దట్ గ్రీన్ వన్? వాట్ హ్యావ్ యూ మిక్స్డ్ ఇన్ దట్? మింట్ చట్నీ, ఓకే, నైస్, థ్యాంక్ యూ. తర్వాత ఆమ్లెట్, తర్వాత కార్న్ ఫ్లేక్స్, ఓకే, తర్వాత సిరమన్ మఫిన్స్, కేక్స్, అండ్ బ్రౌన్ బ్రెడ్ తెలిసిందే కదా, వైట్ బ్రెడ్, అమూల్ చీజ్ విత్ మిక్స్ ఫ్రూట్ జామ్. సో ఇవన్నమాట బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడ.
పెట్టుకోండి అందరూ, పెట్టుకోండి అమ్మా. ఇది ఎక్కడ? బెంగళూరులో ఆర్ఆర్ నగరా? బెంగళూరు ఆర్ఆర్ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అంటే చాలా విశేషమైనటువంటి పేరు ఉందంట. పురాతనమా కొత్తగా నిర్మించారా? ఒక 30 సంవత్సరాల పైన అవుతుందంట ఆలయం. చూద్దాం. ఎవరు ఎవరు అక్కడి నుంచి కొంచెం చూతలరా? అమ్మవారి గోల్డ్ అండి ఇది. ఇదేంటి ఆలయం? ఇది ఆరుముఖం. ఇప్పుడు ఈ ఆలయం గురించి చెప్తారు సూర్యనారాయణ శర్మ గారు, విందాం వారి మాటల్లో. నమస్కారం. ఈ ఆలయము ఆరుముఖం ఆలయం అనేసి ఇక్కడ ఒకరు బిజినెస్ మ్యాన్ ఈ కొండనంతా తీసుకున్నారు. అయితే శంకరాచార్యులు తపస్సు చేసిండే ఒక జాగము, ఒక స్థలం అని చెప్పేసి వాళ్ళు దాన్నంతా కూడా ఇక్కడ ఆరుముఖం సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, గణపతి ఆలయం అంతా కట్టేసి ఈ శృంగేరి మఠానికి దీన్ని ఇచ్చేసినారు అనమాట. ఇది ఆరుముఖం దేవాలయం, బెంగళూరు. అంటే ఇంకేదో జరిగిందన్నారుగా కొత్త? చెప్పిన గురుగారు. ఏం జరిగింది అంటే అదే ఇక్కడ బిజినెస్ మ్యాన్ దాన్ని తీసుకొని ఇక్కడ ఏమో బిజినెస్ బారు పబ్బు అని కట్టాలని అనుకున్నారు. అయితే ఇక్కడ స్థలము శంకరాచార్యుల వారు అంతా కనసులో అంతా వచ్చి వాళ్ళకి స్ఫురణ అయ్యి ఇక్కడ ఆ స్వామి స్థలము వాళ్ళు అని చెప్పేసి ఆ దేవాలయం అంతా కట్టేసి ఇంకా శృంగేరి మఠానికి ఆధిపత్యంని ఇచ్చేసినారు. అదే సారీ. ఈ ఆలయానికి ఈ విధంగా మెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిరస్సులు, 6 శిరస్సులు అనమాట. దగ్గరికి వెళ్తే కనపడచ్చు. వాళ్ళు కూడా రండి. రండి. ఇదంతా ఏమో డిజైన్ చేయాలంటే బాగా కనిపిస్తుంది. ఇదంతా ఏమో డిజైన్ చేసినాం కదా లేదంటే అదండి శరం గారు. ఈ విధంగా 6 ముఖాలు స్వామివారి పైన గోపురం 6 ముఖాలతో పెట్టారు దీన్ని. మనం కొండ పైకి వచ్చేసాము. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం బెంగళూరు నగరం అంతా చాలా మటుకి కనబడుతుంది మనకి. మొత్తం బెంగళూరు నగరం మన ఎత్తు మీద అంటే చాలా మటుకు కనబడుతుంది కొండల మీద. కట్ చేసేసి సౌండ్ చేసేసి అన్ని సెలబ్రిటీస్ ఉంది అక్కడ. యువరాజ్ సింగ్, సచిన్ వాళ్ళంతా. ఇది అదేనా టాటా పడుతుంది? ఇది దాంట్లో ఉన్నారా అందరూ?
శ్రీశైలం అని ఒక రెస్టారెంట్, భోజనాల కోసం ఆగాము. మీల్స్కి బాగానే ఉంది చక్కగా. పేరు శ్రీశైలం. 5 సీట్సా? 5. బొబ్బట్టు మీద నెయ్యి, బీట్రూట్ కూర, మొలకెత్తిన పెసలు, కొబ్బరి, మొక్కజొన్న, మామిడికాయ పచ్చడి, బాగా ఒక రోటీ పచ్చడి, వడియాలు, మిరపకాయ బజ్జీ. పూరి